మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గుంటూరు అడవి తక్కెలపాడు ఏపీ టిడ్కో ఇళ్ల నివాసితులు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజకుమారికి మొరపెట్టుకున్నారు. గుక్కడి మంచినీరు దొరక్క తల్లడిల్లుతున్నామని వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజకుమారికి విజ్ఞాపన పత్రాల్ని సమర్పించడం జరిగింది. ఈ మేరకు టీడీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ షేక్ మీరావలి మీడియాతో మాట్లాడారు. తక్కెలపాడు ఏపీ టిడ్కో ఇళ్ల సముదాయం సమస్యలకు నిలయంగా మారిందని తెలియజేశారు. ఇక్కడ నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పద్మ, వరలక్ష్మి, తిరుపతమ్మ, నాగమణి, కుసుమ తదితరులు పాల్గొన్నారు. టిడ్కో హౌస్ గురించి విన్నవించుకుంటూ వచ్చాము. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరూ ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు అందరికీ మా వంతు లబ్ధిదారుల వంతు కింద మేము ₹1,00,000 50,000 కట్టున్నాము. మా అందరికీ పెద్ద ఎత్తున షేర్ వాల్ వాటా కింద మమ్మల్ని వాటాదారులుగా చేసి రాష్ట్ర అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వంతో మాకు ఇల్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్యన వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు ఆ ఇళ్లను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అక్కడంతా బీటులు బారి రోడ్లు, శానిటేషన్ ఇవన్నీ చెట్లు పెరిగిపోయి ఎంత ఒక అడవిలాగా తయారైంది. అదంతా బాగు చేసి ఇవ్వకుండానే మాకు తాళాలు ఇచ్చి ఆ ఇళ్ళకి వెళ్ళమని మాకు వాళ్ళు బలవంతంగా పంపించినారు. అక్కడి నుంచి మా కష్టాలు మొదలైనవి. మాకు సరైన వసతులు లేవు, మంచినీరు లేవు. అక్కడ ఆఫీసర్లు కూడా ఎవరు లేరు. అక్కడ ట్యాంకీ కట్టారు. వాళ్ళ పేరు కోసం వాళ్ళందరూ వాళ్ళ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారానికి రంగులు వేసుకున్నారు. కానీ వాళ్ళకి సరైన వసతులు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమందరం లబ్ధిదారులు అంటే ఏంది, ప్రతి నెల కార్పొరేషన్ ద్వారా మేము బ్యాంక్కి 3,500 నుంచి 3,000 రూపాయలు కడుతున్నాము. అంతకుముందు కూడా ₹1,00,000 50,000 డిపాజిట్ చేసి ఉన్నాము. మా అందు దయ ఉంచి కలెక్టర్ గారు అధికారులు ఆదేశించి అక్కడ ముందుగా మంచినీరు, పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్లు, అదేవిధంగా చిన్నపిల్లలు అక్కడ ముసిరి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, పాములు తిరుగుతున్నాయి. మా అందు దయ ఉంచి మమ్మల్ని ఆదుకోమని కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాం. మీ పేరు? నా పేరు షేక్ మీరావలి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.